సాధారణంగా బైక్పై వెళ్లేవారు హెల్మెట్ ధరిస్తారు. కానీ కేరళలో అదే హెల్మెట్లను బస్సు డ్రైవర్లు ధరిస్తున్నారు. ఇది రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడుకోవడానికి మాత్రం కాదు. మరి ఇంకేంటి అంటారా? కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఈరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. అయితే సమ్మెపై కేరళ ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. బస్సులు యథావిధిగా నడుస్తాయని రవాణా శాఖ తేల్చి చెప్పింది. మరోవైపు బస్సులు నడిస్తే వాటిపై దాడులు చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. దీంతో వెనక నుయ్యి ముందు గొయ్యి అన్న తీరుగా డ్రైవర్ల పరిస్థితి మారిపోయింది. చేసేదేం లేక భయంగానే చాలామంది డ్రైవర్లు బస్సు తీయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో పతనంతిట్ట నుంచి కొల్లాం మార్గంలో బస్సులో హెల్మెట్ ధరించిన డ్రైవర్ కనిపించి ఆశ్చర్యపరిచాడు. డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో ఎవరైనా అకస్మాత్తుగా బస్సుపై దాడి చేస్తే తనను తాను రక్షించుకోవడానికి షిబు థామస్ అనే డ్రైవర్ ముందు జాగ్రత్త చర్యగా హెల్మెట్ ధరించి విధులకు హాజరయ్యారు. బస్సులోని కండక్టర్ ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్గా మారింది. సమ్మె సమయంలో హింసాత్మక ఘటనలు జరగవచ్చన్న భయంతోనే డ్రైవర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సమ్మెలో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఆ రోజు జీతం ఇవ్వమని చెప్పుకొచ్చింది ప్రభుత్వం. అలాగే ఇతర ప్రయోజనాలు కోల్పోతారని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ వైఖరి, కార్మిక సంఘాల పట్టుదల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.